నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇప్పటికే 58.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. 8,749 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్న మంత్రి ఉత్తమ్. మేడ్చల్లో ఉగ్రవాద గ్రూపుల్లో చేరేందుకు యత్నిస్తున్న వ్యక్తి అరెస్ట్. నిందితుడి సామాజిక మాధ్యమాలపై పోలీసుల నిఘా. న్యాయవాది మొహజిద్దూన్ను హత్య చేసిన ఆలం ఖాన్ ను పట్టుకున్న పోలీసులు. వక్ఫ్ ఆస్తుల వివాదాలే కారణమా అనే కోణంలో విచారణ. ఆఫ్రికాలో ఎబోలా విజృంభణపై కేంద్రం అప్రమత్తం. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్కు వెళ్లొద్దని సూచన. అక్రమ వలసదారుల కోసం పశ్చిమ బెంగాల్ కీలక నిర్ణయం. హోల్డింగ్ కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్లకు ఆదేశాలు. భారత్ అమెరికా దౌత్య ఆర్థిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయం. త్వరలో వాణిజ్య ఒప్పందం ఖరారు కానుందన్న రూబియో. వైట్ హౌస్ వెలుపల కాల్పులు జరిపింది 21 ఏళ్ల నాసిరే బెస్ట్. నిందితుడు మానసిక రోగి అని ప్రకటించిన అధికారులు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ సాగుతోందని, ఇప్పటికే 51 లక్షల టన్నుల ధాన్యం కొని రైతులకు చెల్లింపులు చేశామని చెప్పారు. ఈ ఒక్క ఏడాదిలోనే వరి రైతులకు 45,000 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మిల్లర్లను హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా అధికారులు వ్యవహరించొద్దని సూచించారు. వర్షాలతో ధాన్యం తడిచినా కొనాల్సిందేనని, ఫీల్డ్లో 21 కోట్ల గన్నీ బ్యాగులు ఉన్నాయని, వాటికి కొరత లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రబీ పంటలో ఎన్నడూ కని విని ఎరగని రీతిలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తెలంగాణలో పండింది. ఇప్పుడు మన లేటెస్ట్ అంచనాల మేరకు దీంట్లో అవుట్ ఆఫ్ 141 lakh మెట్రిక్ టన్స్ మనం 75 lakh మెట్రిక్ టన్స్ కొనుగోలు చేయబోతున్నాము. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటిస్తుంది కానీ వాళ్ళ ఎంఎస్పీ ప్రోగ్రామ్ లో మనం కొనుగోలు చేసే మొత్తం ధాన్యం మన నుంచి కొనుగోలు చేయడం లేదు. హైయెస్ట్ నెంబర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయడం లేదు. ఇప్పుడు రైట్ నౌ ఈ రోజు ఈ గంటకి తెలంగాణ రాష్ట్రంలో 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పనిచేస్తున్నాయి. 51 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకి పైసలు ఇవ్వడం జరిగింది. అందరి మినిస్టర్స్ కి, జిల్లా కలెక్టర్లకి నేను గతంలో ఇచ్చిన ఆర్డర్స్ మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా. జిల్లాలో ఉన్న లారీలన్నీ మరి ఇంకా ఏ పర్పస్ కి లారీలు అన్ని ఆపేసి శాండ్ మైనింగ్ అవసరం ఉంటే 2-3 రోజులు ఆపండి. అన్ని వెహికల్స్, లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు అవసరం ఉంటే ఫోర్స్ఫుల్ గా రిక్విజిషన్ చేసి ఓన్లీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి వాడండి. కొనుగోళ్లపై కేంద్రం స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోళ్లు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన 4,000 కోట్ల రూపాయలకు అదనంగా మరో 1,800 కోట్ల రూపాయలు సీఎం కేటాయించారని తెలిపారు. ఈ ఏడాది రబీ మార్కెటింగ్ సీజన్లో రాష్ట్రంలో మొక్కజొన్న భారీ దిగుబడుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. 1,100 కోట్ల రూపాయలతో జొన్న కొనుగోళ్లకు సిద్దంగా ఉన్నామని అన్నారు. పొద్దుతిరుగుడు పంట 25% మించి కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని, ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో మంత్రి తుమ్మల పేర్కొన్నారు. జిల్లాల వారీగా జొన్న కొనుగోళ్ల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ బీమా పథకాన్ని జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మంలో జరిగిన సూడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఖాదర్ బాబు అభినందన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా కుటుంబ పాలనకే పరిమితమైందన్న భట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ది పథంలో తీసుకెళ్తోందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇవ్వబోతున్నామని భట్టి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రూపాయి పోగేసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తా ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. ఇది మన ప్రభుత్వాన్ని ప్రతి మహిళకి మీరు గట్టిగా వాదించి చెప్పగలిగిన ధైర్యాన్ని ఈరోజు మీకు ఇచ్చాం. ప్రతి కుటుంబానికి కూడా ఇందిరమ్మ బీమా పథకాన్ని 5 లక్షల రూపాయల పథకాన్ని మనం జూన్ 2వ తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నాం. ప్రజాక్షేత్రంలో సమస్యలపై పోరాడే ప్రజల మధ్య ఉండే నాయకులకే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల బూత్ లెవెల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసే వారికే కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని తెలిపారు. గెలుపే లక్ష్యంగా సర్వేల ఆధారంగా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు అవకాశం ఇస్తామన్నారు. ప్రజలు కాంగ్రెస్ నేతల మాటలు నమ్మే స్థితిలో లేరని, పార్టీ అనుసరిస్తున్న విధానాలు, పరిపాలనా వైఫల్యాలు, అవినీతిపైన అసంతృప్తితో ఉన్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, కాంగ్రెస్ కు ఎప్పుడు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. కార్పొరేటర్ కావాలని ఆరాటపడతా ఉన్నారో వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరికి మనం ఎక్కడ కూడా ఎవరికి ఫలానా వారికి టికెట్ అని ఎవరికి కూడా వాగ్దానాలు చేయలేదు. ఎవరు ఎక్కువ ఉరుకుతారో, ఎవరు ఎక్కువ తనలాడతారో, ఎవరు ప్రజా సమస్యల విషయంలో ఎక్కువ పోరాటం చేస్తారో, ఎవరు గట్టిగా కార్యక్షేత్రంలో మెంబర్షిప్ చేస్తారో, ఎవరైతే గట్టిగా మరి ప్రజల కోసం నిలబడతారో, పార్టీ కోసం నిలబడతారో, కేవలం ఎమ్మెల్యే గారి చుట్టూ పెద్ద నాయకుల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు సర్వేల ఆధారంగానే మీకు టికెట్లు ఇస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాకు రేపటి రోజున ఎవరు గెలుస్తారు, పార్టీ పరంగా ప్రజల పరంగా ఎవరికి పరపతి ఉన్నది, ఎవరికి మరి ఎట్లా ఉన్నది, ప్రజల్లో మంచి పేరు ఉన్నది, ఇవన్నీ చూసుకొని వారికి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆర్డీఎస్ఎస్ పథకం అమలుతో రాష్ట్రం మళ్లీ చీకట్లోకి వెళ్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో రైతులు, ఉచిత విద్యుత్ లబ్దిదారుల నెత్తిపై పిడుగు పడబోతోందని మండిపడ్డారు. ముందుగా రీఛార్జ్ చేసుకుంటే తప్ప కరెంటు రాని ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని కేసీఆర్ మొదటి నుంచి వ్యతిరేకించారని గుర్తు చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం ఈ పథకానికి తెరలేపారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం అనుకూలంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. ఆర్డీఎస్ఎస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే ఇన్సిడెంట్స్ మొదలైనయో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది ప్రజల తరఫున స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా. దాంతో వెంటనే ఇవాళ అక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2-3 రోజుల్లో తేరుకొని లే స్మార్ట్ మీటర్లు అన్ని తీసేస్తున్నాం, మేము ఎప్పుడైతే మీ పాత పద్ధతిలో పోస్ట్ పెయిడ్ మీటర్లో పెడతాం, మీరు ఆందోళన గురి కావద్దు అని చెప్పి వెంటనే విత్డ్రా చేసుకుంది. రాహుల్ గాంధీ, ఖర్గేల నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లోనేమో స్మార్ట్ మీటర్లు వద్దు, తప్పు అని చెప్పి ఉద్యమం చేస్తూ, తెలంగాణలో మేము అదే స్మార్ట్ మీటర్లను తెస్తాం, ఉత్తరప్రదేశ్లో పీకేసినాయి తెచ్చి ఇక్కడ పెడతాము అని అంటే ఇది ఏమన్నట్టు? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీనా లేదా అది ఊరికొక తీరు పార్టీనా? విద్యుత్ పైన కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి ఒక విధానం ఉండాలి కదా. రాహుల్ గాంధీ గారికి ఉత్తరప్రదేశ్లో ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడ ఇండియాలో తెలంగాణలో కూడా అదే మాట్లాడాలి కదా. అక్కడ వద్దని ప్రియాంక గాంధీ నాయకత్వం వహించి రోడ్ల మీద వరేస్తున్న స్మార్ట్ మీటర్లు తెలంగాణకి ఎట్లా లాభం అవుతాయి? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకి. ఉగ్ర గ్రూపుల్లో చేరేందుకు ఉగ్రవాద సంస్థతో సంప్రదింపులు జరుపుతున్న ఓ వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన జయీద్ ఖాన్ మేడ్చల్లోని ముబారక్ హోటల్లో పనిచేస్తూ పాకిస్తాన్లోని ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకున్నట్లు గుర్తించారు. కొన్నేళ్ల క్రితం ఫైసల్ అనే స్నేహితుడి ద్వారా మేడ్చల్ వచ్చిన జయీద్ ఖాన్ బొమ్మ తుపాకులతో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నాడు. వీడియోలు వైరల్ కావడంతో ఐఎస్ఐ సానుభూతి పరులు హబీబ్, రాణా హుస్సేన్ అతన్ని సంప్రదించారు. వీరిద్దరికీ ఐఎస్ఐ తీవ్రవాది షహబాద్ తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. జయీద్ ఖాన్ కు తుపాకులు పంపుతామనడంతో వారితో తరచూ సంప్రదింపులు జరిపినట్లు ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించారు. అనంతరం మేడ్చల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అరెస్ట్ చేసిన 2 నకిలీ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో వినయ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కవాడిగూడకు చెందిన వినయ్ తన కారుతో న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ ను ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో వినయ్ ను అదుపులోకి తీసుకున్న గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. లాయర్ మొహిజుద్దీన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో మెహబూబ్ ఆలం ఖాన్,
పై హత్య ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితులైన మెహబూబ్ ఆలం ఖాన్, మొహిజిద్ ఆలం ఖాన్ తండ్రి, కుమారులుగా పోలీసులు గుర్తించారు. మలక్పేటలోని వక్ఫ్ భూముల వివాదమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినయ్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి మొహిజిద్దీన్ ను హత్య చేయించినట్లు ఆధారాలు దొరికినట్లు తెలుస్తుంది. మెహబూబ్ ను ఊటీలో గుర్తించి పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు. వేసవి సెలవుల ముగింపు దగ్గర పడుతుండటంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కారు పార్కింగ్, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది. వేసవి రద్దీ దృష్ట్యా కొండపై భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి పి విశ్వనాథన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తమిళనాడు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా విశ్వనాథన్ ను రేవంత్ రెడ్డి సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని విశ్వనాథన్ కలవటంతో పొంగులేటి ఘనంగా సన్మానించారు. తమిళనాడులో దాదాపు 59 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం చారిత్రాత్మకమని పొంగులేటి పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత ప్రజాసేవ చేయాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశ్వనాథన్ కృషి చేయాలని పొంగులేటి ఆకాంక్షించారు. వేలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విశ్వనాథన్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి వద్ద మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఎల్&టీ క్యాంప్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి తాత్కాలిక షెడ్లు దగ్ధమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో బ్యారేజ్ వద్ద నిర్మాణానికి వీలుగా అక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే కార్యాలయంలో మంటలు పూర్తిగా వ్యాపించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాపిడిగూడెంలో ఆయిల్ పామ్ తోట అగ్నికి ఆహుతైంది. మండలంలోని గంగారం విద్యుత్ ఉపకేంద్రం నుంచి పాపిడిగూడెంకి వెళ్లే విద్యుత్ లైన్ తెగిపడటంతో మంటలు వ్యాపించి పామాయిల్ తోటకు అంటుకున్నాయి. 2.5 సంవత్సరాలున్న ఆయిల్ పామ్ తోట 2 ఎకరాల మేర కాలిపోయినట్లు బాధిత రైతు తెలిపారు. సుమారు 5 లక్షల నష్టం వాటిల్లినట్లు సాగుదారుడు వాపోయారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ తన భర్తను హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంగాపురం గ్రామానికి చెందిన ముత్యంరెడ్డి, కల్పన దంపతులు. భార్య ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. మానూరుకు చెందిన చింటూతో కల్పన వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు సమాచారం. తమ బంధానికి అడ్డొస్తున్నాడనే అనుమానంతో ప్రియుడితో కలిసి భర్తను జేసీబీతో గొయ్యి తొవ్వించి పూడ్చిపెట్టింది. ఏమీ తెలియనట్లు 9 రోజులుగా భర్త కనబడట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో కల్పనను విచారించగా తమ బంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ముత్యంరెడ్డిని హత్య చేసినట్లు విచారణలో తేలింది. నిజామాబాద్ జిల్లా నందిపేటలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాంతం నుంచి అధిక లోడ్తో నల్లమట్టి తరలిస్తున్న లారీలను అధికారులు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న లారీలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేకపోవడంతో పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి నల్లమట్టి వ్యాపారం జోరుగా సాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీలు అధిక లోడ్తో వెళ్లడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత వివరాలు ఒకసారి చూద్దాం. భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఏమాత్రం చెక్కు చెదరలేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ఆయన ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడిన రూబియో ఇరు దేశాల బంధం భవిష్యత్తులో మరింత పటిష్టం కానుందని ధీమా వ్యక్తం చేశారు.
భారత్, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా పేర్కొన్నారు. భారత్లో పర్యటించడం గర్వకారణంగా ఉందన్న రూబియో ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా కలిసి నడుస్తాయని వెల్లడించారు. వ్యూహాత్మక ఇంధన దిగుమతులు అమెరికా నుంచి భారీగా పెరిగాయని జైశంకర్ తెలిపారు. ఇంధన పరంగా ఉత్పన్నమయ్యే సమస్యలను తగ్గించుకునేందుకు భారత్ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే చమురు దిగుమతుల కోసం ఒకే దేశంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి సేకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. Significant uptick in our energy imports from the United States. It's not new. It started out many years ago, but I think it's really picked up in the last year. And where India is concerned, look, this is an era of de-risking, and probably energy more than anything else requires de-risking. So a big country, if you are to do de-risking, looks at multiple sourcing. And for us, the United States has emerged as a very significant and reliable source of energy, as indeed have some other countries. So the way we will deal with, the current situation in Hormuz, and frankly going forward as well, which is to diversify our energy sources, because that is at the heart of our energy security. And that is why we feel strongly that the energy market should not be distorted, they should not be constrained. It is important to keep energy prices down for global growth. భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరాన్తో శాంతి ఒప్పందానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందానికి సంబంధించి మరికొన్ని గంటల్లోనే ప్రపంచానికి ఒక శుభవార్త అందే అవకాశం ఉందని చెప్పారు. ఈ అంశంపై ట్రంప్ ప్రకటన చేస్తారని రూబియో తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదనేది తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆధిపత్యాన్ని తప్పుపట్టారు. On the Iran situation, there'll be, I believe, maybe more news coming out a little bit later today on this topic, and I'll leave it to the President to make further announcements on it. Suffice it to say that some progress has been made, significant progress, although not final progress has been made. Ultimately, I remind everybody, I think this ties into the second question that was asked with relations to it. What is the goal here? The goal here the ultimate goal is that Iran can never have a nuclear weapon. Iran can never possess a nuclear weapon. The President has been clear about that. They will never possess a nuclear weapon, certainly not as long as Donald Trump is President of the United States. Related to that is this issue of the Straits. Okay, this is an international waterway. They don't own it. It's an international waterway, and what they are doing now is basically they are threatening to destroy commercial vessels using an international waterway. So the desire the President has, his preference, is to find a diplomatic way that these problems can be solved. That's always the President's preference. అమెరికా వైట్ హౌస్ చెక్ పాయింట్ వద్ద కాల్పులు జరిపిన నిందితుడి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 21 ఏళ్ల ఆ యువకుడు ఓ మానసిక రోగి అని అధికారులు ప్రకటించారు. తాను అరెస్టు కావాలని బలంగా కోరుకున్నట్లు పేర్కొన్న నిందితుడు గతంలో తానే ఆధునిక యుగపు యేసుక్రీస్తునని ప్రకటించుకున్నట్లు తెలుస్తోంది. వైట్ హౌస్ లో అధ్యక్షుల భద్రత కోసం సురక్షితమైన నిర్మాణాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికాలోని వైట్ హౌస్ వద్ద కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. చెకింగ్ పాయింట్ వద్ద కాల్పులు జరిపిన సాయుధుడిని 21 ఏళ్ల నాసిరే బెస్ట్గా గుర్తించారు. మేరీల్యాండ్కు చెందిన అతడు కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. వైట్ హౌస్ సమీపంలో గతంలోనూ అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. వైట్ హౌస్ పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. అప్పుడు నాసరే బెస్ట్ను అదుపులోకి తీసుకున్నప్పుడు తాను ఆధునిక యుగపు యేసుక్రీస్తునని అధికారులకు చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత మానసిక చికిత్సా కేంద్రంలో అధికారులు చేర్చారు. మళ్లీ వైట్ హౌస్ వద్ద కాల్పులు జరిపి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల చేతిలో హతమయ్యాడు. Donald Trump był w Białym Domu, gdy doszło do tej strzelaniny. Na razie motywy nie są padłe strzały, podobno napast. వైట్ హౌస్ కాంప్లెక్స్ వెలుపల సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్దకు చేరుకున్న సాయుధుడు సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లపై కాల్పులకు తెగబడ్డాడు. ఆ సమయంలో ట్రంప్ వైట్ హౌస్లోనే ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు సాయుధుడిపై ఎదురు కాల్పులు జరిపారు. అతడితో పాటు సమీపంలో ఉన్న మరో పౌరుడికి బుల్లెట్లు తగిలాయి. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా కాల్పులు జరిపిన నాసరే బెస్ట్ మృతి చెందినట్లు వైట్ హౌస్ అధికారి చెప్పారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
Zaczął strzelać w stronę uzbrojonych, mundurowych funkcjonariuszy Secret Service. That lid, meaning we don't expect to. వైట్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు వరుసగా కాల్పుల శబ్దాలు విన్నట్లు తెలిపారు. శ్వేతసౌధం ప్రెస్ బ్రీఫింగ్ రూంలోకి వెళ్లాలని అధికారులు వారికి సూచించారు. వెంటనే వైట్ హౌస్ కాంప్లెక్స్ ను లాక్డౌన్ చేసిన భద్రతా దళాలు నిందితుడిని కాల్చివేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. 45 నిమిషాల తర్వాత లాక్డౌన్ ఎత్తివేశారు. వైట్ హౌస్ వద్ద జరిగిన కాల్పుల ఘటనపై వేగంగా స్పందించిన సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందించారు. హింస ప్రవృత్తి కలిగిన ఆ సాయుధుడికి వైట్ హౌస్ పట్ల ఒక రకమైన పిచ్చి ఉందన్నారు. చివరకు వైట్ హౌస్ గేట్ సమీపంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ జరిపిన కాల్పుల్లో మరణించాడని వివరించారు. వైట్ హౌస్ పాత్రికేయుల విందు కాల్పుల ఘటన జరిగి నెల రోజులు కూడా కాకముందే మళ్లీ కాల్పులు జరిగినట్లు ట్రంప్ గుర్తు చేశారు. భవిష్యత్తులో అమెరికా అధ్యక్షులకు అత్యంత సురక్షితమైన భద్రతా కేంద్రాన్ని నిర్మించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన చాటుతోందన్నారు.